తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ టీజీఆర్టీసీ కార్మికులు రెండో రోజు యథావిధిగా డిపోల ముందు ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తమ డిమాండ్లు సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా జిల్లా డిపో నుండి పాక్షికంగా మాత్రమే బస్సులు రోడ్లపైకి ఎక్కాయి. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ప్రైవేట్ ఓనర్లు వెంటనే బయటకు వెళ్ళాలి. ప్రైవేట్ ఓనర్లు ఐక్యత, కార్మికుల ఐక్యత. ప్రైవేట్ ఓనర్లు 2021 పేస్కల్ వెంటనే 21 పేస్కల్ వెంటనే రాష్ట్ర తెలంగాణ వ్యాప్తంగా సమ్మెలో భాగంగా రెండవ రోజు సమ్మె పొద్దున 3 గంటల నుంచి ఉద్రిక్తంగా కొనసాగుతుంది. ఎందుకంటే దీనికి ముఖ్య కారకులు ఎవరంటే ప్రైవేటు ఓనర్లు మా ఆర్టీసీ వాళ్ళను కడుపు కొట్టడానికి తప్ప ఇంకొక ఏ పని లేకుండా వాళ్ళ బస్సులు తింపుగా మేము వద్దట్లేము. లోపలికి వచ్చి ఇక్కడ మేనేజ్మెంట్తో కుమ్ముక్కై మమ్మల్ని చాలా ఇబ్బందిగా గురి చేస్తున్నారు. వాళ్లకు మేము ఎలాంటి హాని చేస్తలేము. గేట్లకు 5 నిమిషాలు కూర్చుండి మా నిరసన తెలుపుకొని పక్క జరుగుతున్నాం తప్ప ఇప్పటివరకు మేము బస్సులు రాబట్టే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది. అయినా కానీ ఓనర్లు వచ్చి మా మీద పెద్ద జులుం చెలాయిస్తున్నారు. ఇక్కడ మా మీద దాడి కూడా దిగిరు. ఇప్పటి వరకు కొడతారా కొట్టుంది కూడా ఇక్కడ దాడి కూడా దిగిండి. ఆయన పేరు కూడా
ఓనరు ఏం పేరు గంచర్ల వేరు. దయచేసి మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ గేట్లకు వాళ్ళని లోపలికి అలౌ చేయకుండా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఇంకా పోతే మా కార్మికులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయడానికి ఎప్పుడు కూడా ముందుకు రారు. మీరు కూడా అట్లా మాకు సహకరించగలరని మేము కోరుతున్నాము. మా సమస్యలు వెంటనే పరిష్కరిస్తే మేము డ్యూటీలకు ఎక్కుతామని ఎప్పుడు చెప్పినాము. అయినా కానీ గవర్నమెంట్ దగ్గర ఇప్పటి వరకు 2వ రోజు చేరిన సమ్మెను కూడా విచ్ఛిన్నం చేయడానికి తప్ప మా కోరికలు తీర్చడానికి గవర్నమెంట్ ముందుకు రావడం లేదు. తప్పనిసరి ముందుకొచ్చి 29 కోరికలకు సంతకం పెట్టినా నేనని చెప్పి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడలేదు ఆర్టీసీ గురించి. మరి కార్మికులు అంటే మీకు అంత చులకన అయిపోయింది. కార్మికులు పనిచేస్తలేరా రోజు? మీ మహాలక్ష్మి స్కీమును ఎంత విజయవంతంగా చెప్తున్నారు మీకు తెలుస్తలేదా? అని కనబడటం లేదా? ఎందుకొరకు మమ్మల్ని ఇట్లా కక్ష సాధింపు చర్యలు చేస్తారు మీరు? దయచేసి ముఖ్యమంత్రి గారు అయినా కానీ మన పొన్నం ప్రభాకర్ అయినా కానీ మా సమస్యలు మీరు ఒప్పుకున్న మేనిఫెస్టోలో పెట్టిన సమస్యలు మాత్రం తప్పనిసరి పరిష్కరించి మా కార్మికులను బయట తిరగనీయకుండా డ్యూటీలకు పంపించి రోడ్డు మీద ఉన్న ప్రజలకు కూడా సరైన సదుపాయాలు కల్పించాలని ఈ మీడియా ద్వారా మేము గవర్నమెంట్ ప్రార్థిస్తున్నాం.